నమస్తే సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. మేము 7-8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం వర్షం అయినా కానీ మారలేదు. మరి రాజమండ్రి దగ్గర మెండపేట అక్కడ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 30 మంది వచ్చాము. ఇప్పుడు సముద్రపన్న స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరిమీ కూడా పుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరిమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది 10 years అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 years బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడు కరుణా కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి దయ ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు. ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవలను వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. జగనంపూడి అండి. నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము. ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నామండి. మమ్మల్ని అలాగే స్వాముల వారు బాగా చూస్తున్నారు, కాపాడుతున్నారు.